కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో భారీ వడగండ్ల వర్షం పడింది. వరి ధాన్యం తడిసి ముద్దయింది. వడగండ్లు పడటంతో నేల ఎకరాల్లో వరి ధాన్యం నేలబారింది. బాన్స్వాడ మండలం తోడ్కల్ కొయ్యగుట్ట గ్రామ శివారులో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంట పొలాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఆదుకుంటామని అధైర్యపడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. కురిసినటువంటి అకాల వర్షంతో ఆ వర్షంతో పాటు కురిసినటువంటి వడగళ్ల వానతో నోటికొచ్చినటువంటి వరి పంట భూమి పాలైంది. ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి పంట నష్టాన్ని అంచనా వేయమని చెప్పి వెంటనే ప్రాథమిక రిపోర్టు ఆధారంగా చేసుకుని మళ్ళా డీటెయిల్ గా 2 డిపార్ట్మెంట్ కలుపుకొని సమిష్టిగా సర్వే చేస్తారు. పంట నష్టం అంచనా వేసిన తర్వాత ఆ నిబంధనలకు అనుగుణంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ